అవుతున్నాను క్షమించు ప్రభావాన్ని మొట్టమొదటిగా ప్రార్థన చేద్దాం. దేవునికి విరోధముగా, దేవునికి వ్యతిరేకముగా, ప్రార్థనకు దూరముగా ఉన్నట్లయితే ప్రభా ఆ పొరపాట్లను, ఆ లోటుపాట్లను సరిచే ప్రభావాన్ని ప్రార్థన చేసుకుంటాం. రెండవదిగా నీ అవసరతలను, అక్కలను బట్టి చేసే ప్రార్థన రెండవ ప్రార్థన. మూడవది సంఘాభివృద్ధి, సంఘక్షేమము, సంఘ కాపరి కుటుంబం అదనము కూడా ప్రార్థనలో గడుపుదా. లేవు కర్మ కూడా మౌనముగా ఉండక ప్రార్థనలు గడుపుదా. ప్రార్థించు. అయా నేను నీకు దూరముగా ఉన్నాను, నీకు వ్యతిరేకంగా ఉన్నా, నా భాషలో కానీ, నా తీరులో కానీ, నా ప్రవర్తనలో కానీ, నా నడకలో కానీ, నా ఆలోచనలు ఎక్కడ తప్పిపోయినా నన్ను క్షమించుకుంటాను. ప్రార్థన చేసుకుంటాను. నువ్వు వారమంతా ప్రార్థనలో గడపలేకపోయావా? ప్రార్థనకు దూరముగా ఉన్నావా? ప్రభువుని అడుగుదా. ప్రభువా, నువ్వు మళ్ళీ ప్రార్థనలో అడగటానికి ప్రార్థన శక్తిని నాకు దయచేయి ప్రభువా. హృదయంలో ఉన్న ఆలోచన అలజడిని తీసివేసి ప్రభువా, నన్ను బలపరచు ప్రభువా అని ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్కరిని కూడా రెండవది సమస్యతో వచ్చిన, ఇబ్బందులతో వచ్చిన, కుటుంబంలో శోధనలు నేను అనుభవిస్తూ వస్తున్నా, అవమానములు, నిందలను మోస్తున్నా ప్రభు సన్నిధిలో ప్రభువా నా పరిస్థితి, ఇది నా సమస్య, ఇది నా ఇబ్బంది, ఇది నా అవసరత, తండ్రి నాకు సహాయం చేయ ప్రభువాన్ని ప్రార్థన చేసుకుంటా. ప్రతి ఒక్కరు చేసుకో ప్రార్థన. నీ కొరకు, నీ కుటుంబ రక్షణ కొరకు, నీ ఆత్మరక్షణ కొరకు ప్రార్థన చేయి. మూడవదిగా తండ్రి మా సంఘము పైన మీ దృష్టి ఉంచి సంఘాన్ని బలపరిచి, సంఘాన్ని అనేక విస్తారమైన ఆత్మలతో నింపి ఒక గొప్ప ఉద్యమమును ఈ ప్రాంతములో, మా సంఘములో గొప్ప ఉద్యమమును దయచేయి ప్రభు అని ప్రార్థన చేసుకున్నాం. మౌనముగా ఉండదు, ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేద్దాం. తండ్రి సహాయం చేయి ప్రభు, కూటాల్లో సహాయం చేయి తండ్రి. వచ్చే వారం నుంచి ప్రారంభించబడబోతున్నటువంటి సువార్త కూటములలో మీరే ఉండండి ప్రభు. వాతావరణాన్ని, పరిస్థితులను సమస్తమును అనుకూలపరచండి. సంఘ అవసరతల్లో, ఏర్పాట్లలో తోడుగా ఉండండి ప్రభు అని ప్రార్థించారు. మీ సేవకుల నోట వాక్యమును ఉంచండి, మీరే మాట్లాడండి. అనేక ఆత్మలను బలపరిచి రక్షణ వైపు నడిపించండి ప్రభు అని ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు ప్రభు. తండ్రి ఇప్పుడు దాకా పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వ్యక్తిగత ప్రార్థనల ద్వారా మిమ్మల్ని మీరు మహిమపరుచుకుని గణపరుచుకున్న ప్రభు మీకు స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలయ్యా. తండ్రి మేము మీతో కూడా ఉన్నటువంటి ఎడబాటును బట్టి, మా ప్రార్థనా జీవితాన్ని బట్టి, మా పాపములను బట్టి ప్రార్థన చేయక మా ప్రార్థనలకు తగిన ప్రతిఫలం ఇవ్వండి. ప్రార్థనలో గడప లేకుండా మీకు దూరముగా ఉన్నట్లయితే మళ్ళీ ప్రార్థనా జీవితమును, ప్రార్థనా శక్తిని, ప్రార్థన పట్ల ఆసక్తిని మా అందరికి అనుగ్రహించమని వేడుకొనిచ్చినాను తండ్రి. అయ్యా, అనేక శ్రమలతో, ఇబ్బందులతో, అనారోగ్య వ్యాధి బాధలతో, గర్భఫలం లేనితో మీ సన్నిధానముకు వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. శ్రమలో వచ్చిన వారికి విడుదల దయచేయండి తండ్రి. అలాగే రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనస్సు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకొచ్చినాను ప్రభు. ఆ సంఘాన్ని అభివృద్ధి పరచండి, విశాలపరచండి, అనేక ఆత్మలు నడిపించండి, గొప్ప ఉద్యోగమును దయచేయండి ప్రభు. మునపటి కంటే కూడా ప్రభు అత్యధికమైనటువంటి సేవను ఇక్కడ మళ్ళీ జరిగించుకోమని వేడుకొచ్చినాను తండ్రి. కనీ విని ఎరుగుల రీతిగా గొప్ప సేవను జరిగించుకోమని వేడుకొచ్చినాను ప్రభు.
అది మీ మహిమార్థమే జరిగించుకోవాలని వేడుకొనిచ్చినాను తండ్రి. రానయ్య ఉన్నటువంటి 3 రోజుల కుటుంబంలో మీరే ఉండండి ప్రభువా. మీరే ఉండి బలపరచండి తండ్రి. మీరే ఉండి అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యములను, అద్భుతమైనటువంటి వాక్యము, ఆరాధన శక్తిని మా అందరి పైన కుమరించమని వేడుకొంచున్నాను తండ్రి. వాతావరణం పరిస్థితులను, ఆర్థిక సంబంధమైనటువంటి పరిస్థితులను, పరిచయంలో ఉన్న బిడ్డలను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా ఈ సమయంలో మాతో కూడా ఉండి మాట్లాడమని వేడుకొంచున్నాను ప్రభువా. అయ్యా మాట్లాడకూడదు నేను కాదు, కానీ మీరే ఉండి మాట్లాడండి. మీరే చెవులను గ్రహించే హృదయమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను మా ప్రియమైన తండ్రి. ఆమేన్. మరోసారి అందరికీ ప్రభు పేరిట వందనాలమ్మా. అందరూ కూడా వాక్యం పట్ల శ్రద్ధ కలిగి జాగ్రత్తగా వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పోయిన ఆదివారం నాడు ధ్యానించిన వాక్యం ఏంటో ఎంతమంది గుర్తుంది? టకామని చేతులు ఎత్తగలరా? కొంతమందిగా, ఒకళ్ళిద్దరికైనా. పోయిన ఆదివారం చెప్పబడిన వాక్యం జ్ఞాపకం చేస్తున్నారు, జ్ఞాపకాలు తెచ్చుకోవాలి. యజమానుడు ఇప్పుడు గుర్తొచ్చిందా? ఒక పనివాడు ఎంతమంది యజమానులు? ఒకరిని ప్రేమిస్తాడు, ఒకరిని ద్వేషిస్తాడు. ఏ ఒక్కరము కూడా దేవుణ్ణి ప్రేమించేవాడు లోకాన్ని ప్రేమించడు, లోకాన్ని ప్రేమించేవాడు ఎవరిని ప్రేమించలేడు? దేవుణ్ణి ప్రేమించలేడు. ఇప్పుడు గుర్తొచ్చిందా? కనీసం ఎంతమంది గుర్తొచ్చింది? ఇప్పుడు అందరూ గుర్తొచ్చింది. అదేదో వచ్చే ముందు జ్ఞాపకం చేసుకుని రాకూడదు. వచ్చే ముందే ఒకసారి కూర్చున్న తర్వాత నా ప్రభువా ఏంటనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవడం కొంచెం మంచి అలవాటు. అంటే ఒకసారి వచ్చే ముందు ఏంటి అని మన జ్ఞాపక శక్తిని కూడా చేసింది కదా. ఇప్పుడు తనలో రక్తపు కట్టలు ఉన్నాయనుకోండి, బుర్ర సరిగ్గా పని చేయట్లేదు అనుకోండి, మనకు అర్థమైంది ఏంటి అసలు. మనకు పోయిన ఆదివారం చెప్పిన వాక్యం మన గుర్తు రాకపోవడం ఏంటి? పంపు తీసేమన్నా ఎగిరిపోయిందని ఒక ఇది కూడా ఉంటుంది కదా. కాబట్టి ఖచ్చితంగా వచ్చిన తర్వాత ఏ ఆలోచన చేసుకోవాలి? మొన్న శుక్రవారం చెప్పిన వాక్యం అంతమంది గుర్తుంది? ఏముండాలి చెప్పండి? స్థిరమైన నమ్మకము కలిగి ఉండాలి. అలాగా ఎవరు కలిగి ఉన్నారు? ప్రభువును చూడకపోయినా, ప్రభు కార్యాలు చూడకపోయినా ఎవరు కనపడుతున్నారు? ఇద్దరు గుడ్డివారు కనపడుతున్నారు. మీకు నమ్మకం ఉందా అంటే నమ్మకం ఉందన్నారు. అలాగే ఒక తండ్రి, ఒక కుమారుడి యొక్క ఆ తండ్రి యొక్క నమ్మకత్వం గురించినటువంటి మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. ఏ మనస్సు కలిగి ఉండాలి? అందరము కూడా స్థిరమైన మనస్సు కాదు, స్థిరమైనటువంటి నమ్మకమును మనము కలిగి ఉండాలనేటువంటిది మొన్న ధ్యానించిన మాట. నిన్న రాత్రి ఆన్లైన్ ప్రేయర్ జరిగింది కదా. నిన్న ఆన్లైన్ ప్రేయర్లు అని చెప్పుకున్నాం. ఎవరి గురించి చెప్పుకున్నాం? కాలేబు గురించి చెప్పుకున్నాం. కాలేబు దేవుణ్ణి ఎలా ఆరాధించాడట? నిండు మనసుతో దేవుణ్ణి ఆరాధించాడు. అంతేకాదు ప్రభువుని వెంబడించాడు. అంటే ఆయన వెంబడించినట్లుగా నిన్న వాక్యాలు చదువుకున్నాం. ఒకసారి అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసు ప్రభువుకి, యేసు రక్తమునకు, త్రియేక దేవునికి. ఈరోజు మీ అందరికీ ఖచ్చితంగా వాక్యం నచ్చింది. ఎందుకు నచ్చిందో కూడా చెప్తాను. మీరందరూ కూడా ధనవంతులు అయ్యే వాక్యం చెప్తారు. వింటారా? మీరందరూ ధనవంతులు అయిపోతారు. ఎంతమంది ధనవంతులు అవ్వాలనుంది? వద్దంటే చెప్పండి. మొహమాటంతో వదిలేసాను. ఒకేసారి ఆశీర్వాదం ఇచ్చేస్తారు. మీ ఆశీర్వాదాలు విజయబాబుకి కలుగును కాక. వద్దనుకున్న వాళ్ళందరూ కూడా చేతులెత్త మొహమాట పడద్దు. ఒకేసారి ఆశీర్వాదం ఉంటుంది, దాని తర్వాత ఏమడదు. ఎవరు ఆశీర్వదించబడాలో ఉన్నారు? సరే, మంచిగా ఎత్తాలి చేతులు, ఒత్తిగా ఎత్తకూడదు. మంచిగా స్పష్టంగా ఎత్తాలి. అది దేవుడు అందరినీ ఆశీర్వదించదు కాక. చిన్న చిన్నగా చెబుతారు, ఎంత గట్టిగా చెబుతే అంత గట్టి ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు అందరినీ ఆశీర్వదించదు కాక. మరి ఎంత డబ్బులు పిచ్చాను. సరే, పోయిన ఆదివారం చెప్పిన మాట ఏంటి? ఏం చెప్పాను పోయిన ఆదివారం? ఎవరిని చేయాలా? దేవుడా ధనమా అని అంటే దేవుడు అన్నారు. ఇప్పుడే అందరూ ధనం అంటున్నారు ఏంటి? సరే, అంటే ఇందులో ఒక మాట ఇది మీకు చెప్పాలని ఈరోజు దానికి కొనసాగింపుగా ఇంకొకటి వాక్యాన్ని చెప్తాను, జాగ్రత్తగా. ధనము అనేది ఆశీర్వాదములలో ఒక ఆశీర్వాదం.
జాగ్రత్తగా వినండి ఈ మాటను. ధనము అనేది దేవుడిచ్చు ఆశీర్వాదములలో ఒక ఆశీర్వాదం. గమనించండి, మంచి నిద్ర ఆశీర్వాదమా కాదా? మంచి ఆరోగ్యము ఆశీర్వాదమా కాదా? మంచి కుటుంబము ఆశీర్వాదమా కాదా? ఆశీర్వాదమే. ఈ మూడు అంటే నీకు డబ్బు ఉంది కానీ నెమ్మది లేదు, డబ్బు ఉంది నిద్ర లేదు, డబ్బు ఉంది ఆరోగ్యం లేదు. ఇప్పుడు డబ్బున్న అది ఆశీర్వాదమా కాదా? మళ్ళీ అడుగుతున్నా, జాగ్రత్తగా వినండి మనస్సు నుంచి. నీకు బాగా డబ్బు ఉంది కానీ నీకు నెమ్మది ఉండదు. నీకు బాగా డబ్బు ఉంది కానీ నిద్ర పట్టదు. నీకు బాగా డబ్బు ఉంది కానీ ఆరోగ్యం లేదు. నీకు బాగా డబ్బు ఉంది, ఏదో సమస్య ఉంది. ఇప్పుడు డబ్బు ఉంది కానీ మిగతావి ఏమీ లేవు. ఇప్పుడు ఇది ఆశీర్వాదమా కాదా? ఆశీర్వాదము కాదు. ఇప్పుడు డబ్బు ఉంది, నిద్ర ఉంది, ఆరోగ్యం ఉంది, కుటుంబంలో క్షేమం ఉంది, కుటుంబంలో ఆశీర్వాదం ఉంది, డబ్బుతో పాటు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఏమంటారో తెలుసా? ఇదే నిజమైన దేవుడి ఇచ్చు ఆశీర్వాదం. అంటే ఇవన్నీ కూడా ఆశీర్వాదం అంటే ఒకటే పెట్టుకుంటాడు ప్రతి ఒక్కడు. ఏంటది? డబ్బు అనేది ఆశీర్వాదం అనుకుంటాం. అదొక్కటే ఆశీర్వాదం కాదు. మనం చెప్పుకున్నాం కదా, ఏమని చెప్పుకున్నాం? ఒకడికి వాడి పట్టిందల్లా బంగారమే కానీ వాడికి ఉపయోగం ఉందా? భార్య పోయే చివరికి బిడ్డను పోగొట్టుకొని అంతా పోగొట్టుకొని చివరికి తినే ఆహారం కూడా తినలేని స్థితిలో ఉన్న వీడు నిజముగా ఆశీర్వదించబడిన వాడా అంటే కాదు. కాబట్టి ఈరోజు ధనము అనేటువంటిది ఆశీర్వాదములలో అదొక ఆశీర్వాదం. ఒకవేళ ఉన్నా మిగతావన్నీ కలిగి ఉండటమే నిజమైన ఆశీర్వాదము. దేవుణ్ణి కలిగి ఉండటమే నిజమైన ఆశీర్వాదం అనేది పోయిన ఆదివారం మనం ధ్యానించిన వాక్యమైనది. గట్టిగా స్తోత్రం చెప్పండి యేసు ప్రభువుకి. ఇప్పుడు ఒక్కొక్కటిగా కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు మిమ్మల్ని అడిగి నేను తెలుసుకుని తెలియకపోతే వాటిని చెప్తాను. మొట్టమొదటిగా బలి అంటే మొట్టమొదటిగా అర్పణ. ఈ రీతిగా చెప్పుకుందాం. మొట్టమొదట అర్పణ అనేటువంటిది, అర్పించటము అనేటువంటిది ఎక్కడ జరిగింది? అమ్మా నేను మళ్ళీ అడుగుతున్నా. అంటే మొట్టమొదట అర్పణ, దేవుని నామములో అర్పణ అనేటువంటిది అర్పించటము. ఇప్పుడు మీరు దేవుని సన్నిధికి కొంతమంది దశమ భాగములు తీసుకొస్తారు, అదొక అర్పణ. కొంతమంది ఒక్కొక్క రీతిగా ఒక్కొక్క కానుకను సమర్పించుకుంటారు. అంటే కొంతమంది కృతజ్ఞతగా వారికి ఇవ్వబడినటువంటి బియ్యంలో కొంచెం తీసిస్తారు, పప్పులో, ఉప్పులో, పంచదార, ఇలాగ ప్రతి ఒక్కటి కూడా తీసిస్తారు. అవన్నీ వాటిని అన్నింటినీ ఏమంటారు? అర్పణలు అంటారు. అంటే దేవునికి తెచ్చేది ప్రతిదీ కూడా అది అర్పణ. ఇప్పుడు ఫ్యాన్లు తెచ్చేవాళ్ళు ఉంటారు. ఒక్కొక్క రీతిగా ఏదైనా కానీ దేవుని నిమిత్తము తెచ్చేది ఏదైనా కానీ, సమర్పించేది ఏదైనా కానీ అది అర్పణ. అలాగా మొట్టమొదటగా దేవుని నామమును బట్టి అర్పించబడినటువంటి ఆ సంఘటన ఎక్కడ మనం చూస్తామో చెప్పగలరు ఎవరైనా? ఎక్కడెక్కడ? కయ్యను. గట్టిగా చప్పట్లు కొట్టద్దు, కొట్టదా? వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. కాదు, మొట్టమొదట అర్పణ ఎక్కడ జరిగిందో చెప్తా. గట్టిగా స్తోత్రం చెప్తా. యేసు ప్రభువుకి. మీరు జాగ్రత్తగా వింటున్నారు కదా? ఎంతమంది జాగ్రత్తగా వింటున్నారు? జాగ్రత్తగా వినండి. మొట్టమొదట అర్పణ అనేటువంటిది ఏదేను వనంలో జరిగింది. ఎక్కడ జరిగింది? కాదు, హేబేలు కయ్యోను సమర్పించినది మొట్టమొదటి అర్పణ అనుకుంటున్నాం. నేను కూడా అలాగనే అనుకున్నా, కానీ అది కాదన్న సంగతి తర్వాత తెలిసింది. అదేంటి? మొట్టమొదట అర్పణ ఆదాము అవ్వలు ఇచ్చినట్లుగా ఎక్కడ రాయబడిన మీరు అంటారేమో. ఆదాము అవ్వలు అప్పుడు దాకా వారు ఏదైనా వనములో వారు వస్త్రహీనులుగా ఉన్నా వారికంటూ సిగ్గు అనేటువంటిది లేదు. ఎందుకంటే వారు పరిశుద్ధమైన హృదయం, పరిశుద్ధమైన మనస్సుతో దేవుణ్ణి ఆరాధించేవారు. కాబట్టి వారికి అసలు ఒంటి మీద వస్త్రాలు ఉన్నాయన్న సంగతి వారికి తెలియక ఏదైనా వనంలో ఉన్నారు. జాగ్రత్తగా వినండి. ఆలోచనలు వేరుగా ఎదుగు చేసుకో, జాగ్రత్తగా వినండి.
అయితే వారిద్దరూ ఆ రీతిగా ఉన్నారు. ఎప్పుడైతే దేవుడు తినవద్దన్నటువంటి పాపపు పండుని తిన్నారో, వద్దన్నటువంటి పండుని ఎప్పుడైతే తిన్నారో, అప్పుడు వారిలో ఒక సిగ్గు అనేటువంటిది ఒక భావన కలిగింది. అప్పుడు దాకా వారికి తెలియదు కాబట్టి వారు పరిశుద్ధంగానే దేవుణ్ణి ఆరాధించేవారు. ఎప్పుడైతే ఆ పండును తిన్నారో వారి మీద వస్త్రములు లేనట్లుగా వారు గ్రహించి ఇద్దరు కూడా చెట్టు చాటున దాగి ఉన్నారు. యేసు ప్రభువులు వారి దేవుడు వచ్చి ఆదామా ఎక్కడున్నావు అని అంటే, ఎక్కడున్నాను అన్నాడు. నేను చెట్టు చాటున దాగి ఉన్నాను అన్నాడు. అవును, చెట్టు చాటున ఎందుకు దాగి ఉన్నావు అని అంటే, నువ్వు తినవద్దన్నటువంటి పండుని తిన్నావా అంటే అవును అనేటువంటి సంగతిని అవ్వను చూపించి మాట్లాడాడు. సరే, మొత్తానికైతే ఇప్పుడు వారు వస్త్రహీనులుగా చెట్ల చాటున దాక్కుని ఉన్నారు, ఆదాము అవ్వలు. దాని తర్వాత యేసు ప్రభుల వారు దేవుడు వారి పైన కోపమును చూపించి, సరే మీరు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, ఇది పరిశుద్ధమైనటువంటి ఏదైనా వనం అంటే ఇది ఒక పరిశుద్ధమైనటువంటి స్థలము, మీరు తినవద్దన్నటువంటి పండుగ తిన్నారు కాబట్టి, నా ఆజ్ఞను మీరారు కాబట్టి మీరు ఏదైనా వనం నుంచి బయటికి వెళ్ళిపోండి అని ప్రభుల వారు ఏదైనా వనము నుండి బయటికి తోసేసేటువంటి సమయంలో దేవుడు చేసిన పని ఏమిటి అని అంటే, వారిప్పుడు సిగ్గుతో వారి శరీరములను చెట్ల చాటున వారు దాగి ఉన్నారు. అయితే దేవుడు చేసినటువంటి మహా గొప్ప పని ఏంటో తెలుసు, వారిని తోసేసే ముందు కూడా దేవుడు ఆశీర్వదించాడు. గమనించండి, వారిని తోసేసేటప్పుడు కూడా దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఏ రీతిగా నేను చెప్తున్నా, వారిని తోసేసేటప్పుడు మీరు బయటికి వెళ్ళండి అని వారిని తోసేసేటప్పుడు దేవుడు చేసిన పని ఏంటో తెలుసా, వారు వస్త్రహీనులుగా ఉన్నారు, నా బిడ్డలు వస్త్రహీనులుగా బయట దిగంబరులుగా వారు ఉండకూడదని వారి కొరకు పశువులను వధించి ఆ చర్మపు చొక్కాయలను, అంటే చర్మముతో చేయబడినటువంటి వస్త్రాలను దేవుడు ఆదాము అవ్వల కొరకు దేవుడే ఇచ్చాడు వారికి. చూడండి ఎంత మంచి దేవుడు చూశారు దేవుడు. ఒక పక్కన మీరు బయటికి పోండి అని అన్నాడు, కానీ వస్త్రహీనులుగా ఉండకూడదని, ఆ రీతిగా ప్రభువు చూడకూడదు, నా బిడ్డలు అలా ఉండకూడదని వారి కొరకు దేవుడు ఏం చేశాడట, వస్త్రాలను, ఏ వస్త్రాలను, చర్మపు వస్త్రాలు, పశువుల నుంచి వధించబడినటువంటి ఆ చర్మపు వస్త్రాలను దేవుడు వారికి తొడిగించాడు అని రాయబడింది. అంటే దానికి అర్థం ఏంటో తెలుసా, వారి సిగ్గును కాపాడటానికి, వారి వస్త్రములు తొడగటానికి దేవుడు దేనిని బలిగా ఇవ్వాల్సి వచ్చింది, పశువులను బలిగా ఇవ్వాల్సి వచ్చింది. మీ అందరికి అర్థమైందా? దేవదూతలకు దేవుడు ఆజ్ఞాపించాడు, దేవదూతలారా నా బిడ్డల వస్త్రహీనులుగా ఉన్నారు, వారిని అలాగూ చూడటం నాకు ఇష్టం లేదు, వారు ఈ రీతిగా తోసివేయబడటం నాకు ఇష్టం లేదు, కనుక వారు వెళ్ళేటప్పుడు వస్త్రహీనులుగా వెళ్ళకూడదు, చక్కటి వస్త్రములు ధరించుకుని, విలువైన వస్త్రములు ధరించుకుని వెళ్ళాలి. కాబట్టి వారి కొరకు పశువులు వధించి వాటితో, ఆ పశువులకు ఉన్నటువంటి చర్మముతో చక్కగా వాళ్ళకు వస్త్రములు ధరింపజేసిన తర్వాత వాళ్ళు బయటకు త్రోసివేయబడాలని వారి కొరకు దేవుడు ఏం చేశాడంటే, ఆ పశువులను వధించి వాటి చర్మముతో వారికి వస్త్రములను దేవుడు తొడిగించాడు. చదువుకుందామా ఒకసారి మాటలు. ఆదికాండము 4వ అధ్యాయము 19, 20, 21 లేదా 25 21 చదువు. 21 చదువు చాలు. 3 దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించును. గట్టిగా స్తోత్రం చెప్పండి యేసు ప్రభువుకి. దేవుడట వారికి ఏ వస్త్రాలను తొడిగించాడట, చర్మపు వస్త్రాలను వారికి తొడిగించాడు. వేటిని? చర్మం అంటే ఎక్కడి నుంచి వచ్చుద్దమ్మా? చర్మం అంటే జంతువుల చర్మాన్నే కదా మనుషులకు తొడుక్కునేది. అప్పట్లో చెప్పులైనా కానీ అప్పట్లో తొడుక్కుంది మామూలు. ఇప్పుడంటే రబ్బర్ చెప్పులు అవి వచ్చినాయి. అప్పట్లో చెప్పులు అంటే ఏవి? చర్మముతో, జంతు చర్మంతో చేయబడినటువంటి చెప్పులే వేసుకునేవారు. ఆ రీతిగా మొట్టమొదటిగా అర్పణ అనేది ఎక్కడ జరిగిందంటే, ఏదేను వనములో పశువ వధ జరిగి అక్కడ ఆదాము అవ్వలకు వస్త్రములను చేయటానికి దేవుడు పశువులను వధించాడు. అక్కడ ఆదాము అవ్వల పాపమును బట్టి ఉందా పెట్రోల్?
గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసు ప్రభువుకి, యేసు రక్తమునకు, త్రియేక దేవునికి. ఇప్పుడు దాకా ఎంతమందికి అర్థమైందమ్మా వాక్యం? ఏమర్థమైంది? ఇప్పుడు దేని గురించి మాట్లాడుకుంటున్నాం మనం? అర్పణ గురించి మాట్లాడుకుంటున్నాం. అర్పణ అంటే మొదట అర్పణ ఎక్కడ జరిగింది అనేటువంటి విషయాన్ని మాట్లాడుకుంటున్నాం. ఎక్కడ జరిగిందట మొట్టమొదట అర్పణ? ఏదైనా వనములో దేవుడు ఎవరి కొరకు ఆ అర్పణ చేయాల్సి వచ్చింది? ఆదాము అవ్వల కొరకు. వారి పాపములను బట్టి దేవుడు జంతువులను వధించి వాటి చర్మమును వారికి తొలగించడానికి దేవుడు ఆ రీతిగా అర్పణ అనేటువంటిది జరిగింది. అదే రీతిగా మనలో కూడా మన పాపములను బట్టి, అక్కడైతే ఆదాము అవ్వల పాపములను బట్టి అక్కడ ఒక బలి అర్పించబడి ఆ బలి అర్పణ ద్వారా వారికి దేవుడు సహాయం చేసినట్లుగా మనందరి పాపముల నిమిత్తము యేసు ప్రభువుల వారు మనందరి కొరకు సిలువ మీద బలి అయినటువంటి దేవుడు మన రారాజైన యేసు ప్రభువుల వారు. అక్కడైతే ఆదాము అవ్వల నిమిత్తము పశువులు వధించబడి వారికి దేవుడు ఆ ఘనతనివ్వగా మనందరి కొరకు కూడా దేవుడు ప్రాణము పెట్టిన దేవుడు. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? మొట్టమొదటి మాట, మొట్టమొదట అర్పణ అనేటువంటిది ఎక్కడ జరిగిందని చెబుతున్నాను? ఏదైనా వనంలో. ఎవరి నిమిత్తము? ఎవరి పాపల నిమిత్తము? ఆదాము అవ్వల పాపల నిమిత్తం మొట్టమొదట అర్పణ అనేటువంటిది జరిగింది. దాని తర్వాత రెండవదిగా మీరు చెప్పినట్లుగానే ఇందాక కొంతమంది నిజమే చెప్పారు. దాని తర్వాత దేవుని కొరకు, అంటే దేవుని కొరకు మనము ఏదైనా సమర్పించాలి, అర్పించాలనే అలవాటు అప్పటి నుంచి మొదలైంది కదా. దేవుడే నేర్పించాడు. దేవుడే ఆదాము అవ్వల నిమిత్తమై ఆ అర్పణ అనేటువంటిది ఆ ఆలోచన అప్పటి నుంచి పుట్టుకుంటూ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆదాము అవ్వల కుమారులు ఎవరమ్మా? కయోను, హేబేలు. కయోనేమో పొలం పని చేసుకునేవాడు, అలాగనే హేబేలేమో గొర్రెలు కాల్చుకునేవాడు. ఇప్పుడు కయోను, హేబేలు ఇద్దరు కూడా వారి పనులు చేసుకున్న తర్వాత ఒకరేమో వారి పంటలో ఉన్నటువంటి ఆ ధాన్యాన్ని తీసుకొచ్చి దేవునికి అర్పణగా తెచ్చిన వారు ఒకరు, అలాగనే పశువుల మందలు విస్తరించబడిన తర్వాత పశువులను తీసుకొచ్చి దేవునికి అర్పణగా తెచ్చిన వారు మరొకరు. గట్టిగా స్తోత్రం చెప్పండి యేసు ప్రభువుకి. అందరికీ స్పష్టత ఉంది కదమ్మా. మొట్టమొదట అర్పణ ఆదాము అవ్వల నిమిత్తమై దేవుడే నేర్పించాడు, దేవుడే వారికి సహాయం చేశాడు, వస్త్రాలను తొలగించాడు. రెండవ అర్పణ ఎవరి ద్వారాగా జరిగిందని చెప్తున్నాను? హేబేలు కయ్యోనులు తెచ్చినటువంటి దేవుని నిమిత్తము అర్పించినటువంటి అర్పణ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు హేబేలు, కయ్యోను ఇద్దరు కూడా దేవుని కొరకు అర్పణలు తీసుకొచ్చారు. అయితే హేబేలు తెచ్చినటువంటి అర్పణను దేవుడు స్వీకరించాడు, కానీ కయ్యోను తెచ్చినటువంటి అర్పణను దేవుడు స్వీకరించలేదు. ఎందుకు స్వీకరించలేదో కూడా చెప్తాను. అక్కడ సమర్పించేటప్పుడట కయ్యోను అదేదో సమర్పించాలి కాబట్టి అన్నట్లుగా సమర్పించాడట. అంటే ఏదో ముఖం వికారంగా పెట్టుకుని, నాకు వచ్చిన పంట పొలంలో తీసుకొచ్చి ఈయనకి ఇవ్వాలా అని అదొక రకమైన భావనతో, అదొక రకమైన దిగులుతో ఇవ్వాల్సినది దేవునికి సంతోషముగా ఇవ్వాలి, కానీ ఎలాగిస్తున్నాడు? హేబేలేమో దేవుని కొరకు సంతోషముగా తీసుకొస్తే అర్పణను, కయ్యోను మాత్రం ఎలా తీసుకొచ్చాడట? బాధగా, వికారంగా ఇవ్వాలా అన్నట్లుగా తీసుకొచ్చినట్లుగా అక్కడ రాయబడింది. చూడండి 4వ అధ్యాయము, ఆదికాండము 4వ అధ్యాయము 2వ వాక్యం నుండి చదువుకుందాం. తరువాత ఆమె అతని తమ్ముడకు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యోను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయ్యోను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలి చూలున పుట్టిన వాటిలో ప్రొబ్బిన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయ్యోను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. చాలమ్మా. హేబేలు కూడా కట్ అయిపోతుందా? జాగ్రత్తగా వినండి.
కొంతకాలము తర్వాత కయ్యోను పొలం పంటలో నుండి కొంత యెహోవాకు అర్పణగా తెచ్చును. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చును. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. ఎవరి అర్పణను లక్ష్య పెట్టాడంట దేవుడు? హేబేలు తెచ్చిన అర్పణను దేవుడు స్వీకరించాడట. కయ్యోను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యోనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యోనుతో, నీకు కోపమేలా? ముఖమును చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకునవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండినను, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువలెను. అసలు ఎలాగ తీసుకొచ్చాడట? ఎక్కడ అసలైన ఆశీర్వాదం ఉందమ్మా, జాగ్రత్తగా వినండి. హేబేలేమో సంతోషముగా తీసుకొచ్చాడు అర్పణను. కయ్యోనేమో అర్పణ ఎలా తీసుకొచ్చాడు? మొహం అంతా వికారంగా పెట్టుకున్నావేంటి కయ్యోను? ఇచ్చేటప్పుడు అర్పణ ఇచ్చావు కాబట్టి సంతోషంగా అర్పణను సంతోషంగా ఇవ్వాలి, కానీ ఏడుపు మొహంతో అర్పణ ఇస్తావేంటి? ఏంటి ఏడుపు మొహంతో ఇస్తున్నావు ఇచ్చేటప్పుడు అని దేవుడు అడిగాడు. అంటే దేవుడు హేబేలు అర్పణను ఎందుకు స్వీకరించాడు, కయ్యోను అర్పణ ఎందుకు స్వీకరించలేదు అని అంటే, ఈయనకి ఇవ్వాలా, నాకు వచ్చిన పంటలు ఈయనకి ఇవ్వాలా అన్నట్లుగా మొహము దిగాలుగా కొంచెం ఇబ్బందిగా ఇచ్చాడు దేవునికి. అందుకనే దేవుడు ఎవరి అర్పణను తీసుకోలేదు, కయ్యోని యొక్క అర్పణ తీసుకోలేదు, హేబేలు యొక్క అర్పణను దేవుడు స్వీకరించాడు. ఇది రెండవది. ఇప్పుడు మూడవ ప్రశ్న, అసలు మొట్టమొదటగా దేవునికి దశమ భాగం ఇవ్వాలనేటువంటి మనసు ఎవరి దగ్గర నుంచి మొదలైంది చెప్పగలరా? మొట్టమొదటగా దేవునికి దశమ భాగం అనేటువంటిది ఇవ్వాలి. అంటే దశమ భాగము అంటే మీ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు నీ జీతం 10,000, జీతంలో 10వ వంతు అంటే 10,000లో 10వ వంతు అంటే ఎంత? 100లో 10వ వంతు అంటే ఎంత? లెక్కలో నాకంటే ఘోరంగా ఉన్నారు మీరు. 100 రూపాయల్లో 10వ వంతు అంటే 10 రూపాయలు. 100లో 10వ వంతు అంటే ఎంత? 10 రూపాయలు. నీకు రోజుకి 100 రూపాయలు జీతం అనుకో. 100 రూపాయల్లో 10 రూపాయలు ఎవరివి? దేవుడు. 200 అయితే ఎంత ఇవ్వాలి దేవుడికి నీ జీతం? ఆయనకి 20 రూపాయలు. దశమ భాగం అంటే 10వ వంతు. నీకు ఎంత వస్తే అందులో 10వ వంతు ఎవరిది? పాస్టర్ గారిది కాదు, అది ఎవరిది? దేవుని వంతు. దశమ భాగము అనేది దేవునికి అర్పించాల్సినటువంటి వంతు. ఆ రీతిగా నీకు 1,00,000 రూపాయలు అయితే 1,00,000 రూపాయలు వచ్చినాయి అనుకో, అందులో 10వ వంతు ఎంత? 10,000. అదే 2 లక్షలు వస్తే 20,000. ఎవరు అవి? దేవునివి. వాటిని ఏమంటారు? 10వ వంతు చెల్లించేదే దశమ భాగం. అయితే ఈ రీతిగా మొట్టమొదటగా దేవుని కొరకు తన సంపదలో దశమ భాగమును మొట్టమొదటగా దేవుని కొరకు సమర్పించిన వాడు ఎవరో చెప్పగలరా అమ్మా? కాదు. జాగ్రత్తగా వినండి, మీకు తెలియకపోవటం నాకు చాలా కలిసి వచ్చింది. గట్టిగా స్తోత్రం చెప్పండి యేసు ప్రభువుకి. అబ్రహాము యుద్ధము చేసి మెసొపొటేమియా అనేటువంటి ప్రాంతమును దేవుడు అతనికి ఇచ్చిన తరువాత అక్కడ నుండి సంపదను, డబ్బును, అలాగనే అక్కడ ఉన్నటువంటి అనేకమైన వస్తువులను అబ్రహాము సంపాదించుకొని వచ్చేటప్పుడు దేవాతి దేవుడే అతను ఆశీర్వదించడానికి దేవుడే ఎదురయ్యాడు. ఎవరికి? అబ్రహామునకు దేవుడే ఎదురయ్యాడు. అలాగే దేవుడే ఎదురైనప్పుడు ప్రభువుల వారి నిమిత్తము ఆయనకు అంటే అబ్రహాముకు దొరికినటువంటి అబ్రహామును దేవుడు ఆశీర్వదించిన విధానమును బట్టి అబ్రహాము సంపదలో అబ్రహాముకు దేవుడిచ్చిన సంపద మొత్తములో 10వ వంతు దేవునికి సమర్పించాడు. అంటే మొట్టమొదటిగా దేవుడు అడగక మునిపే దేవుని కొరకు 10వ వంతు దశమ భాగమును ఇచ్చిన వాడు ఎవరు అనంటే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామే దేవుడు ఆశీర్వదించాడు. ఇందులో 10వ వంతు నా దేవునికి ఇవ్వాలి అనే మనసు మొట్టమొదటిగా ఎవరికి వచ్చింది? అబ్రహాముకు వచ్చింది. మనకు తెలిసినా ఇవ్వాలి, ఆయనకి తెలియకపోయినా అతడి సంతోషములో దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదములో నా 10వ వంతు ఎవరికని ఇచ్చాడట? దేవునికని ఇచ్చాడు. చదువుకుందామా మాటలు? ఆదికాండము 14వ అధ్యాయము 17వ వాక్యము నుండి చదువుకుందాం. 17 నుండి 20వ వాక్యం దాకా చదువుకుందాం. చదువు. అతడు కదొర్లా యోమోరును అతనితో కూడనున్న
రాజును ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజు లోయ అను షావే లోయ పట్టుకు బయలుదేరి వచ్చును. మరియు షాలేము రాజైన మెల్కిసెదకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చును. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి, ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. 10వ వంతు ఇచ్చెను. ఎవరెవరికి ఇచ్చారటమ్మా? అబ్రహాము దేవునికి 10వ వంతు ఇచ్చాడు. అమ్మ, అందరికి అర్థమవుతుందా? మీ పరిశుద్ధ గ్రంథాన్ని ఎత్తుపట్టి చూపించగలరా? ఒకసారి అర్థమవుతుందన్న వాళ్ళు ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాన్ని ఎత్తి చూపించగలరా? దేని గురించి మాట్లాడుకుంటున్నాము అంటే, మొట్టమొదటిగా దేవుని కొరకు తెచ్చినటువంటి అర్పణ ఏదైతే మనము, దాని తర్వాత రెండవదిగా హేబేలు కయ్యోలు తెచ్చిన అర్పణలో ఒకరి అర్పణను దేవుడు స్వీకరించాడు, మరొకరి అర్పణను దేవుడు స్వీకరించిన, ఒకరేమో మనస్ఫూర్తిగా ఇచ్చాడు, కూడా ఏడ్చుకుంటూ ఇచ్చాడు, వాడి అర్పణ దేవుడు స్వీకరించలేదు. మూడవదిగా దశమ భాగం ఇచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరమ్మా? అబ్రహాము అనేటువంటి మాటను మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాం. గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసు ప్రభువుకి, యేసు రక్తమునకు, త్రియేక దేవునికి. ఇప్పుడు అబ్రహాము దేవుని కొరకు 10వ వంతుని తీసుకుని వచ్చి దేవుని కొరకు సమర్పించాడు. ఇప్పుడు ఇక్కడ ఒక చక్కని మాటను మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభువుల వారు వచ్చి ఎంతకాలం అయింది భూమి మీదకు? 2000 సంవత్సరాల క్రితమే వచ్చాడు ప్రభు అని అనుకుంటున్నారు కదా. మన దేవుడు ఎప్పటి నుంచి ఉన్నవాడు, ఏ కాలం నుంచి ఉన్నవాడు అనేటువంటి సంగతులు చూసినట్లయితే, ఇక్కడ ఎదురైనటువంటి ఆ వ్యక్తి రెండింటిని చేత పట్టుకుని వచ్చాడట. ఎదురైన వ్యక్తి ఎవరు? ఆయన ఏ పోలిక చొప్పున ఉన్నాడనేటువంటి మనం ఆ మాటలు చూసినట్లయితే, ఆయన చేతిలో రొట్టెలో ద్రాక్షరసము పట్టుకొని సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడిగా పరలోకములో నుంచి దిగి వచ్చినటువంటి, దేవుని రూపము దాల్చినటువంటి నరుడిగా కనపడుతున్న వాడు ఎవరు కాదు, మన రారాజైనటువంటి యేసు ప్రభుల వారే అబ్రహాముకు ఎదురుగా నిలబడినటువంటి వాడు ఆయనే. ఇప్పుడు అబ్రహాము ఎవరికి సమర్పించాడు అని అంటే, ఎదురుగా కనపడుతున్న యేసు ప్రభుల వారికి ఏం సమర్పించాడమ్మా? 10వ వంతు దశమ భాగమును ఆయన కొరకు సమర్పించాడు. కనపడినది యేసయ్య ఇచ్చినటువంటి అర్పణ యేసయ్య కొరకు. సరే, ఇప్పుడు దాకా 3 విషయాలు చెప్పాము. మొట్టమొదటి అర్పణ, రెండవ అర్పణ, ఆ అర్పణ కూడా ఒకరిది స్వీకరించబడటం, ఇంకొకరిది స్వీకరించబడకపోవటము. మూడవది, ఎవరు మొట్టమొదటిగా దేవుడికి దశమ భాగం ఇచ్చాడని చెప్పుకున్నా? అబ్రహాము దేవునికి దశమ భాగం ఇచ్చాడు. ఇక అసలైనటువంటి వాక్యంలోకి వెళ్తున్నా. నీవు తెచ్చేటువంటి అర్పణను బట్టి నీవు ఆర్థికముగా ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి? మళ్ళీ చెప్తున్నాను, ఈ మాటలు జాగ్రత్తగా వినండి. 2 మాటలతో నేను ముగిస్తాను నీ యొక్క ప్రసంగాన్ని. ఇక ఎక్కువ ఆలస్యం కూడా కాదు కాబట్టి మీరు కూడా ఆలస్యం చేయకుండా జాగ్రత్తగా వినండి. మీకు ఇష్టమైన వాక్యమే చెప్తున్నారు. మీరు చక్కగా ఒక్కొక్కడు ఇట్లా చదువుకుంటారేటమ్మా. జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. నీవు ఆశీర్వదించబడాలి అంటే ఆర్థికంగా ఏం చేయాలనేటువంటి అసలైన విషయంలోకి వస్తున్నా. దీనికి ముందు అసలు అర్పణ అంటే ఏంటి, దాని తర్వాత దశమ భాగం అంటే ఏంటి, ఎవరు సమర్పించారు, ఏ సందర్భంలో సమర్పించారు, ఏ మనసు కలిగి సమర్పించారు అనేది చెప్పుకున్నాను. ఇప్పుడు నీవు ఆశీర్వదించబడాలి అని అంటే ఏ రీతిగా ఆశీర్వదించబడతావు అని చెప్తున్నా. ఎంతమందికి తెలుసుకోవాలండి అమ్మ? ఎంతమంది తెలుసుకోవాలండి? సరే, జాగ్రత్తగా వినండి. నువ్వు దేవునికి ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా కానీ దేవునికి ఇచ్చేది ఏదైనా నువ్వు సంతోషముగా ఇవ్వాలి. ఎలాగే వాళ్ళు నువ్వు దేవునికి ఇచ్చేటప్పుడు ఏదైనా సంతోషముగా నువ్వు దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇష్టమైంది ఏంటో చెప్పమంటావా? నువ్వు ఎంత ఇచ్చావు, ఎంతంత ఇచ్చావు అనేది దేవుడికి ముఖ్యంగా. నువ్వు 1,00,000 ఇచ్చావా, 1,00,00,000 రూపాయలు ఇచ్చావా అనేది దేవుడు చూడ్డం. దేవుడు హేబేలు కయ్యూనులో దేవుడు చూసింది ఏమిటి అని అంటే, వారు అర్పించిన వారి మనస్సులను దేవుడు చూశాడు. ఎలాంటి మనస్సుతో వారు అర్పణ తెచ్చారనేది దేవుడు చూశాడు. అందుకని హేబేలు సంతోషముగా ఇచ్చాడు, కయ్యూను ఏడుపుతో ఇచ్చాడు. ఇక్కడ దేవుడు కూడా ఇదే మాటను జ్ఞాపకము చేస్తూ 2వ కొరింథీ 9వ అధ్యాయం త్వరగా తెరవండి, ఒకసారి అక్కడ ఈ మాటలు చదువుకుందాం. వినండి అమ్మ, చాలా అవసరమైన మాటలు. ఆర్థికంగా ఆశీర్వదించబడాలి అని అంటే
నువ్వు పాటించాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలను మీకు తెలియపరుస్తాను. ఈ జాగ్రత్తలు మనం గనక పాటించినట్లయితే దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. చదువుకుందాం ఆ మాటలను అన్నిటినీ కూడా ఒకసారి. 7వ వాక్యం 2 కొరింథీ 9:7. సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారిని ప్రేమించును. గట్టిగా స్తోత్రం చెప్పండి యేసు ప్రభువుకి. దేవుడికి నువ్వు ఎలాగ ఇవ్వాలి, ఇక్కడ ఎంత ఇవ్వాలి అనేది కాదు దేవుడు మాట్లాడింది, ఎలా ఇవ్వాలి అనే మాటను బట్టి దేవుడు మాట్లాడుతున్న మాట. సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. నువ్వు ఎంతైతే నీ మనసులో సంతోషముతో ఆయనకి ఇవ్వగలవో అంత దేవుడు నీకు నువ్వు దేవుడికి ఇవ్వాలి. అర్థమైందా? మొట్టమొదటి మాట, నీవు ఆశీర్వదించబడాలి అంటే నువ్వు తెచ్చినది ఏ అర్పణైనా కానీ, ఒక బియ్యము తీసుకొచ్చినా లేదా నువ్వు పంచదార ఇదే తీసుకొచ్చినా, నువ్వు ఏది తెచ్చినా నువ్వు దీవించబడాలి అని అంటే దేవుని సన్నిధికి నువ్వు తెచ్చిన కానుకైనా దశమ భాగమైన అర్పణైనా కానీ నువ్వు దేవునికి ఎలాగివ్వాలి అని అంటే నువ్వు చాలా సంతోషముగా ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి చెప్పండి? సంతోషముగా ఆయనకు సమర్పించాలని రాయబడి ఉంది. అంతేకాదు సణుక్కొనక బలవంతంగా ఇవ్వాలా? ఈసారి పొలం బాగా పండింది, 5 లక్షలు వచ్చింది ఆదాయం, 5 లక్షల్లో 50,000 అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? ఇవ్వాలనిపించిద్దా? ఇవ్వకూడదు అనిపించిద్దా? ఇవ్వాలనిపించిద్దా అన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి యేసు ప్రభువుకి. తక్కువ స్వరాలు అనిపించాయి కదా. 10 లక్షలకి ఎంత ఇవ్వాలి చెప్పండి? దేవుడికి 1,00,000 ఇవ్వాలి కదా. ఇవ్వాలనిపించిద్దా? చాలా మందికి ఇవ్వాలని మనసు రాదు. అప్పుడు బలవంతంగా ఇవ్వాలి, ఇవ్వకపోతే ఏమైనా అయితేవో అని భయం ఒకటి, ఇవ్వకపోతే వచ్చే పంటలు ఏమైనా నష్టం వచ్చిందని భయం ఒకటి. అంటే దేవుడు ఏమంటున్నాడంటే బలవంతంగా ఇవ్వద్దు దేవునికి, సొన్నుకుంటూ ఇవ్వాలి అనుకుంటూ ఇవ్వద్దని అంటున్నాడు. అలాంటి అర్పణ నాకు వద్దు అంటున్నాడు దేవుడు. నేను కదా, ఎవరు అంటున్నారు? దేవుడే నాకు అర్పణ వద్దు. దేవుడికి ఇచ్చేటప్పుడంట సంతోషముగా ఇవ్వాలంట. సంతోషముగా నీవు ఎంత నిశ్చయించుకుంటే అంత దేవునికి సమర్పించు. నీ సమర్పణను బట్టి ఎవరు సంతోషపడతారు? దేవుడు అప్పుడు నీ కానుకైనా నీవు ఇచ్చేది ఎంతైనా దేవుడు సంతోషపడతాడు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వెనకాలకి వెళదాం. ఏ వెనకాలకి అంటే ఇదివరకు అనేక మార్లు చెప్పినటువంటి ప్రసంగంలోకి వెళదాం. యేసు ప్రభువుల వారు కానుక పెట్టే దగ్గర కూర్చున్నారు. ఏమ్మా, అర్థమవుతుందా? అందరి చేతులు ఎత్తి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి యేసు ప్రభువుకి. ఇప్పుడు కానుక పెట్టి దగ్గర ఎవరు కూర్చున్నారమ్మా? యేసయ్య కూర్చున్నాడు. ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. వచ్చి ఇంత పెద్ద కట్ట తీసుకుని, రైట్, ఓకే. దాని తర్వాత ఇంకొకటి ఇచ్చాడు, ఇంత పెద్ద కట్ట తీసుకుని వేసాడు. ఓ రైట్. దాని తర్వాత లాస్ట్ లో ఒక ఆమె వచ్చింది. ఎందుకంటే పాపం ఏంటంటే బాధ, డబ్బున్నోళ్ళు ముందుండనేది వెనకాల నాకెందుకు లేని పాపం పేద విధవరాలు ఒక ఆమె ఉంది. అందరూ వచ్చి అర్పణలన్నీ టప వేశారు. లాస్ట్ లో ఒక ఆమె వచ్చింది, ఏమీ లేదు పాపం, ఏదో 2 కాసులు ఉన్నాయి ఆమె దగ్గర, అది తప్ప ఆమె దగ్గర ఏమీ లేవు. పాపం అందరూ సమర్పించినట్టుగా అంతేమీ లేదు కానీ అంత వేసిందావా, 2 కాసులు తీసుకుని వచ్చి దేవుని ఎదుట అలాగా కానుక పెట్టెలో వేసింది. వెంటనే ప్రభువు లేచాడు. మిగతా వారి కానుకలను దేవుడు స్వీకరించలేదు కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా? మీరందరూ సమర్పించినటువంటి కానుకల కంటే కూడా ఈ బీద విధవరాలు సమర్పించిన కానుకని నేను స్వీకరిస్తున్నాను అన్నాడు దేవుడు. అదేంటి ప్రభు, మేము అంతంత తీసుకొచ్చేస్తే ఆవేమో వేసిందంత, అందరు వేసిన దాంట్లో ఒక 2 పైసలు వేసింది, ఆమెను ఆశీర్వదించేవేంది? మేము ఎంత వేస్తే మాకు ఆశీర్వాదాలు లేవేంది? నువ్వు ఆమెను పొగుడుతున్నావేంటి? అసలు ఇచ్చింది మేము కాదు, ఆమెను పొగిడితే ఎలాగా అని అందరూ అనుకునే లోపలే దేవుడు ఏమన్నాడో తెలుసా? మీకు కలిగిన దానిలో మొత్తము తీసుకొచ్చేసారు. ఆమె కలిగిన దాంట్లో తీసుకొని రాలా, మొత్తము అంత ఆమె సంపద మొత్తమును కూడా తీసుకొచ్చి ఆమె జీవన ఆధారమైనటువంటి అంటే ఆ జీవన ఆధారమైన ఆ 2 కాసులను కూడా తీసుకొచ్చి ఎవరికి వేసేసిందట? వీరికి. అంటే అర్థం ఏంటంటే నాకు 10,000 ఉన్నాయి, 10,000లో నేను 1,000 రూపాయలు తీసుకుని వచ్చేసా. కానీ ఆవిడ అర్పణకి మిగతా వాళ్ళ అర్పణకి తేడా ఏంటో జాగ్రత్తగా వినండి. అదే వివరించి నేను ముందుకెళ్ళి ముగిచ్చేస్తాను. స్తోత్రం చెప్పండి యేసు ప్రభువుకి. దేవుడు ఆవిడని ఎందుకు పొగిడాడు, మిగతా వాళ్ళు ఎందుకు పొగడలేడు చెప్తున్నా. వాళ్ళందరూ కూడా 10,000 ఉంటే అందులో 1,000 రూపాయలు తీసుకొచ్చాడు ఒకడికి 10,000 ఉంటే అందులో 5,000 తీసుకొచ్చేసి ఇంకొక 5,000 ఉంచుకున్నాడు ఒకడు.
ఇప్పుడు ఏమ చేసింది అంటే తెలుసా, ఏమ దగ్గరున్న 10,000లో 1,000 రూపాయలు తేలా, 10,000లో 6,000 తేలా, 10,000లో 9,000 తేలా. ఈమె చేసిన పని ఏంటి అంటే, ఆవిడ దగ్గర ఉంది ఆ 10,000, ఆ 10,000 కూడా తీసుకొచ్చి దేవునికి సమర్పించింది. కాబట్టి దేవుడు ఆవిడని ఆశీర్వదించాడు. ఉన్నదాన్ని దాచిపెట్టుకుని మిగతాది ఎలా ఉన్నవన్నీ ఎవరి కోసం తెచ్చిందట, దేవుని కోసం సమర్పించింది. అందుకని ఆ తెగింపును బట్టి ఆవిడ దేవుడు ఆశ, ఒకటి విధవరాలై ఉంది, ఇంకొకటి ఆధారం లేనిదై ఉంది, ఇంకొకటి ఏమో పేదమై ఉంది. అయినప్పటికీ కూడా ఆ అర్పించే మనసును బట్టి దేవుడు స్వీకరించాడు. ఇక్కడ నేను చెప్తున్న మాట, దేవుని మాట ఏంటంటే, నువ్వు అర్పించేటప్పుడు ఎంతైనా ఏదైనా కానీ ఎలా సమర్పించమని చెబుతున్నా, సంతోషంగా ఇవ్వు, దేవుని కొరకు ఆనందంగా ఇవ్వు, ఆనందమైన మనసుతో ఇవ్వు. ఇచ్చేటప్పుడు దీవించబడతావు. అక్కడ దేవుడు మాట్లాడుతున్నమాట, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటను కోయును. నీవు కొంచెముగా ఇవ్వాలనుకున్నవాడు కొంచెముగాను, అధికముగా ఇచ్చువాడు అధికముగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడనేటువంటి మాటను మనము చూస్తూ, దేవుడు అన్న మాట ఎప్పుడు కూడా సకల సమృద్ధితో మనము జీవించాలి అని అంటే, దేవుడికి మనము సంతోషముగా దేవునికి అర్పణ ఇవ్వాలి అనేటువంటిది మాట. స్తోత్రం చెప్పగలరా దేవుడికి, యేసు ప్రభువుకి. దాని తర్వాత సామెతలు 3వ అధ్యాయము 9-10. సామెతలు 3:9-10. చదువు. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తుల భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగులలో నుండి కొత్త ద్రాక్షరసము పైకి పొర్లి పారును. చాలు, గట్టిగా స్తోత్రం చెప్పండి యేసు ప్రభువుకి. ఇక్కడ నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తి భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగులో నుండి కొత్త ద్రాక్షరసము పొరిలి పారు. ఇక్కడ దేవుడు చెప్పిన ఒకటి, సంతోషముగా ఇవ్వమన్నాడు దేవుడు. రెండవదిగా దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, నీకు ఇవ్వబడినటువంటి ప్రథమ ఫలము అంటే, నీకు మొత్తం వాడేసుకున్న తర్వాత ఆఖరిలో మిగిలిన దాన్ని ఇవ్వద్దు. నేను చేసే పని ఏంటో చెప్పమంటారా? ఇప్పటి నుండి కాదు, అసలు నేను రక్షించబడక మునుపు నుంచే కూడా నాకున్న అలవాటు. నేను దీవించబడ్డాను అంటే ఆరంభ దినముల్లో నుండి ఒకటే ఒక కారణం ఏంటో తెలుసా? దేవుని దగ్గర డబ్బుల విషయంలో నమ్మకంగా ఉన్నా. అర్థమైందా మీ అందరికీ? అసలు మన బుద్ధి ఎక్కడ బయటపడింది అంటే, ఎక్కడ బయటపడిందో తెలుసా? అన్ని విషయాల్లో కాదు, డబ్బుల విషయంలోనే మన కకృతి అనేది బయటపడింది. అందుకనే కొంతమంది దీవించబడుతున్నారు, కొంతమంది ఆర్థికంగా దారిద్ర్యాన్ని అనుభవించడానికి గల కారణము, జేబులో వేసుకున్న డబ్బులు చిల్లుబడినటువంటి జేబులు వేసినట్టుగా పోవడానికి గల కారణం ఏంటో చెప్పమంటారా? ఎవరి ఎడల నమ్మకంగా ఉన్నట్ల మనం దేవుని ఎడల నమ్మకంగా ఉన్నాం కాబట్టి మనకు ఆశీర్వాదం. ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే, ప్రథమ ఫలము అంటే, నాకు ఈ రోజున 100 రూపాయలు దేవుడు ఇచ్చాడు, నేను వెంటనే చేయాల్సిన పని ఏంటో తెలుసా? అందులో నుంచి 10 రూపాయలు తీసి, అమ్మో ఇది నా దేవుడు అని పక్కన పెట్టేటువంటి ఆ ఇది మనకు ఉండాలి. ఇప్పుడు కాదు, నేను మొట్టమొదట్లో నాకు దేవుడు అంటే అప్పుడే కొంచెం విశ్వాసంలోకి వచ్చిన, ప్రభువా నాకు ఒక మంచి ఉద్యోగం. నాకు అప్పట్లో వచ్చిన ఉద్యోగం అందరిలో కంటే పెద్ద ఉద్యోగం వచ్చింది నాకు మొట్టమొదటి 2010లో. అది కూడా ఆ ఉద్యోగం రావడానికి గల కారణం ఏంటో తెలిసి నేను ఒక మాట అన్నా, ప్రభువా నాకు నేను కోరుకున్నా, నేను అందరితో చెప్పేవాడు, నాకు ఇంత జీతం వస్తేనే, 15,000 జీతం వస్తేనే నేను ఆ ఉద్యోగంలో చేరతా, లేకపోతే చేరనేవాడు. అందరూ ఏమనేవాళ్ళు తెలుసా? ఇప్పట్లో 6,000 ఇవ్వటమే ఎక్కువ రా బాబు నీ చదువులకి, ఎంత చదువుకుంటే 6,000 ఇస్తారు, మహా అయితే 8,000 ఇస్తారు, అదే ఎక్కువ. 15,000 ఇచ్చేవాడు ఎవడున్నాడు అనేవాడు. నేననేవాడిని, అంత వస్తేనే నేను వెళ్తాను, ప్రభువా నాకు అంతే ఉద్యోగం కావాలి, అంతే ఆశీర్వదించబడాలి. దేవుడు నాకు మొట్టమొదటిలోనే ఒక మంచి ఉద్యోగం ఇచ్చాడు. ఇచ్చిన వెంటనే మరి దేవుడికి అనుకున్నా, అయ్యా నేను పలానా మందిరానికి ఇంత ఇవ్వాలనుకున్నాను, ఒక ఆలోచన చేసుకున్నా. దేవుడి దగ్గర ఏ రీతిగా అయితే ఇందాక వాక్యంలో చదువుకున్న రీతిగా ఎంత నిశ్చయించుకున్నాను, ఇంత నేను దేవుడికి ఇవ్వాలి అని నిశ్చయించుకున్నాను. మొట్టమొదటి జీవితం యేసయ్యకి ఇవ్వాలని నిశ్చయించుకున్నా. అనుకున్న తర్వాత అసలు ఉద్యోగం చేయడానికి నాకు నా పక్కన ఉన్నాడు నా అధికారి, నాకు మెంటల్ ఎక్కిచ్చేవాడు రోజు. ఇక ఎలాగంటే రోజు కూర్చోవటం,
పొద్దున 10ంటికి వస్తే రాత్రి 11 దాకా కూర్చోబెట్టేవాడు నన్ను. ఎట్ట ఉండేది చూడండి, మధ్యాహ్నం భోజనానికి వెళ్ళి రావటం, మళ్ళీ కూర్చోటం, ఎప్పుడు దాకా రాత్రి 11, 10 దాటేదాకా కూర్చోబెట్టేవాడు. ఇక నా వల్ల కావట్లా. కానీ నేను ఒక మాట అన్న దేవుని దగ్గర, అయ్యా నాకు వచ్చిన మొట్టమొదటి ఉద్యోగంలో మొట్టమొదట ఆ ధనం అంతా నేను నీకు ఇస్తానని అనుకున్నా. అప్పటికి ఇంకా నేను రక్షణ పొందలేదు. రక్షణ పొందారు అనుకుంటున్నారేమో, దేవుడు తెలుసు అనుకుంటున్నారేమో, బైబుల్ తెలుసు, నాకేమీ తెలియదు. నాకు తెలిసిందల్లా ఒకటే, నా దేవుడికి నేను ఏదైనా ఇవ్వాలి. ఆయన నాకు ఉద్యోగం ఇచ్చాడు నేను అడిగినట్లుగా, నేను కూడా ఆయనకు ఇస్తానన్నది ఆయనకి ఇవ్వాలి. 30 రోజులు అయినా కానీ జీతం ఇవ్వడేవాడు. వాడికి అనుమానం వచ్చింది, ఏంటి వీడు ఉద్యోగంలో మనకి నిలవలేడు, వీడు పారిపోతాడని వాడు ఏం చేశాడంటే అందరికి ఇచ్చాడు, నాకు ఆపాడు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది. ఇక అప్పటి నుంచి కొంచెం నమ్మకంగా ఉంటాం, ఓవర్ యాక్షన్ చేసి, అంటే ఇక నమ్మకంగా ఉన్నట్టు ఓహో అని. దాని తర్వాత వాడికి నమ్మకం వచ్చింది. ఒక 15 రోజుల తర్వాత, అంటే జీతం 30 రోజులకి ఇస్తే నాకు 45 రోజులు 50 రోజులకి చిన్నగా ఇచ్చాడు. అది కూడా ఏం చేశాడో తెలుసా, డబ్బులు ఇవ్వాల, చెక్ ఇచ్చాడు. ఆ చెక్ పడిన తర్వాత ఎన్ని రోజులకు వచ్చింది, మళ్ళీ 15 రోజులకు. అంటే వాడి దగ్గర నేను అన్ని నెలలు చేయాలి, ఉచితంగా 2 నెలలు చేయాలి. ఆ రీతిగా చేయించుకునే రీతిగా వాడు నాకు ఇచ్చేసాడు. అయినా వాడు రోజు నన్ను ఇబ్బంది పెట్టినా, రోజు నా తలకాయ తిన్నా, రోజు 10 దాకా కూర్చున్నా, నా మనసులో ఒకటే, కష్టపడాలి, పని చేయాలి, జీతం వచ్చిన తర్వాత ఆ డబ్బులు దేవుడికి ఇవ్వాలి, దాని తర్వాత ఏదైనా కానీ. ఇక ఆ రీతిగా పనిచేసి డబ్బులు చేతిలో పడ్డాయి. అంతే సంగతులు. ఫోన్ ఎత్తట్లా. అంటే మనం ఇప్పుడంటే అంటే చేయంగా, అప్పుడుగా దేవుడు తెలియదు కదా మనకి. ఫోన్ చేసి నేను రేపటి నుంచి రావట్లా అన్నా, ఏంట్రా మాట ఎట్లా ఉంటుంది, మన మాట చెప్పండి, డబ్బులు వచ్చిన తర్వాత వచ్చింది కదా, నేను రేపటి నుంచి రావట్లేదు సార్. దేనికి రావట్లేదు, నేను రాను, రేపటి నుంచి రాను, ఎందుకు జీతం పడిందిగా, అయిపోయి ఆ జీతం తీసుకున్నా, దేవునికి ఇచ్చా. దేవుని మహాకృప అంటే తెలుసా, ఈ ఉద్యోగం మానేసి లోపలే నేను దేవుడి దగ్గర అనుకున్న రీతిగా డబ్బులు సమర్పించా. అనుకున్న దానికంటే దేవుడు నాకు 15,000 జీతంలో ఆశీర్వదించాడు. దేవుడు నేను ఇచ్చింది ఎంత, దేవుడు నాకు ఇచ్చింది అత్యధికం. అంటే నువ్వు మనందరము దేవుని ఎడల ఇచ్చేది సంతోషంగా, నమ్మకంగా. ఇక్కడ నేనేదో ఇది చేయట్లా, ప్రోత్సహించడానికి, నువ్వు ఆశీర్వదించడానికి ప్రోత్సహిస్తున్నా తప్ప ఇచ్చే అలవాటు లేకపోతే నేర్చుకుంటారు. అయ్యగారు నేర్పించింది అదేగా. బియ్యము కొన్ని సంఘాలు తీరు, బియ్యము ఇవన్నీ తీయటం అనేది అయ్యగారు, నేను అనుకునేవాడిని ఇవి కూడా తీసుకొస్తున్నారు ఏంటి అని. అంటే ఇచ్చే మనస్సును వారు, అంటే మన అయ్యగారు లాంటి వారు ఇచ్చే మనస్సును మనకు నేర్పించాడు. అంటే ఇలా చేస్తే దీవించబడతావమ్మా. దేవుని మందిరం కొరకు ఎంత బియ్యం తీసుకొస్తే నీ ఇంట్లో బియ్యము కొదవ లేకుండా దేవుడు నేను ఆశీర్వదిస్తాడు అనేది ఎవరు నేర్పించారు మనకి? ఆ కాలం నుండి అయ్యగారు లాంటి వారు సేవకులు నేర్పించుకుంటూ వచ్చారు. అలాగనే నేర్పించాలనేటువంటి ఉద్దేశంతో, ప్రోత్సహించి నువ్వు ఆశీర్వాదములు పొందుకోవాలనే ఉద్దేశంతో ఏ మనసుతో ఇవ్వాలని చెప్పుకున్నాము. రెండవది దేవునికి ఇచ్చేది సంతోషముగా ఇవ్వాలి, రెండవది మనస్ఫూర్తిగా ఇవ్వాలి. అంతేకాదు దేవుడికి ఇచ్చే దాంట్లో ప్రథమ ఫలము. చెప్పండి, ప్రథమ ఫలం అంటే నీ దగ్గరికి రాగానే దానిలో నుంచి దేవుడికి తీసి దాని తర్వాత వాడుకో. అర్థమైంది మీ అందరికీ? స్తోత్రం చెప్పండి యేసు ప్రభువుకి. నీకు ఈ రోజు 1000 రూపాయలు వస్తే ఆ 1000 రూపాయలు 100 రూపాయలు ఎవరు పక్కన పెట్టు, 900 వాడుకుని 100 రూపాయలు మిగిలిన పక్కన పెట్టబాక. ప్రథమ అంటే మొట్టమొదట భాగము ఆయన కోసం తీసేయాలి. ఈ రోజుకి నాకు ఒకవేళ నేనేం చేసేవాడిని చెప్తున్నా, నా అనుభవాలు చెప్తున్నా. నువ్వు ఒకవేళ నేర్చుకుంటే నేర్చుకో. నాకు జీతం 50,000 పడింది. పడగానే 50,000 జీతంలో 5,000 ముందు టపమని కొట్టేస్తా. ఆడు నాకు డబ్బులు రావటం, ఆ 10,000 అప్పుడు అలాగే చేసా, 20,000, 30,000, 50,000 అది పెరిగే కొద్ది నేను చేసిందంటే రావటం ఆవేశం డబ్బులు ముట్టుకొని నేను ఎవరు కొట్టేస్తా? సేవకుడు కొరకు కొట్టేస్తా. దాని తర్వాత అప్పుడు వాడుకోవటం మొదలు పెడతా. అందుకనే దేవుడు కొందరిని ఆశీర్వదించడానికి గల కారణం ఏంటంటే నమ్మకము. కుటుంబంలో నీ నమ్మకత్వము, సంఘంలో నమ్మకము, దేవుని ఎడల నమ్మకము, అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండటం అనేటువంటిది చాలా అవసరం. ఇక్కడ ఆ రీతిగా చేపెట్టి దేవుడు అలా చేపట్టి దేవుడు ఈ రోజుకి నేను అలాగే చేస్తాను. ఈ రోజుకైనా ప్రతి రూపాయి దేవుడికి లెక్కప్ప చెప్పి ఆయనకి ఇచ్చిన తర్వాత ఏదైనా దాని తర్వాత ఇక ముట్టడం అనేది ఉండదు. కాబట్టి ఇచ్చేది మొదట భాగం ఎవరికి ఇవ్వాలట? దేవునికి ఇస్తే ఏమవుతుంది? దాని తర్వాత చూడండి, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. అంటే నీకు సమృద్ధి అనేది ఎప్పుడు వచ్చింది?
నీ ప్రథమ ఫలమును దేవుడికి ఇచ్చినప్పుడు నీకు సమృద్ధిగా దేవుడికి ఆశీర్వదిస్తాడు. అంతేకాదు కొట్టలో ధాన్యము అలాగనే నూనె విషయంలో దేవుడు నీకు కొదవ చేయకుండా సహాయం చేస్తాడు. మా అర్థమవుతున్నాయి ఏ మాటలు? గట్టిగా స్తోత్రం చెప్పండి యేసు ప్రభువుకి. మీకు అర్థమవుతుందా? అన్ని మాటలు అర్థమవుతున్నాయా? దేవునికి ఇచ్చేది సంతోషంగా ఇవ్వు. దేవుని కొరకు దేవుడు నీకు ఇచ్చిన దాన్ని దేవుడికి ఎలాగివ్వు? సంతోషంగా ఇవ్వు. అంతేకాదు నీ ఖర్చు చెయ్యక మునిపే దేవుడికి పక్కన పెట్టిన తర్వాత వాడుకునే అలవాటు నీకు ఉండాలనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. ఆఖరిగా ఒక మాట చెప్తా. అసలు మనల్ని దేవుడు ఆర్థికంగా ఆశీర్వదించినటువంటి కారణం ఏమిటి అని అంటే, మనకిచ్చిన ఆరోగ్యం ఎవరిది, అసలు ఎందుకు ఇవ్వాలి అనేటువంటి ఈ మాట కూడా నేను అడుగుతాను మిమ్మల్ని. అసలు నువ్వు దేవుడికి ఎందుకు ఇవ్వాలి? ఏమా నువ్వు దేవుడికి ఎందుకు ఇవ్వాలి చెప్పు. అసలు నేను ఇవ్వద్దు అని అంటా, నువ్వేమంటావు? ఇస్తానంటావా వద్దంటావా? నేను ఇవ్వద్దంట. ఎందుకు ఇవ్వాలి? నేను కష్టపడి పని చేసుకున్నా, నాకు డబ్బులు వచ్చినాయి, నేను ఎందుకు దేవుడికి ఇవ్వాలి చెప్పండి. మీరు న్యాయం చెప్పాలి. ఏమ్మా సంగమా చెప్పండి న్యాయం. ఎందుకు ఇవ్వాలంటారు ఇప్పుడు? అసలు ఎందుకు ఇవ్వాలి? ఎవరైనా చెప్పగలరా? నువ్వు ఎందుకు ఇవ్వాలి? నేను ఇవ్వను. నా వ్యాపారంలో నా డబ్బులు వచ్చినాయి, కష్టపడ్డా నేను సంపాదించుకున్నా, ఉద్యోగంలో కష్టపడ్డా సంపాదించుకున్నా, పొలంలో కష్టపడ్డా సంపాదించుకున్నా, నేను దేవుడికి ఎందుకు ఇవ్వాలంటున్నా? నేను ఎందుకు ఇవ్వాలి చెప్పంటారా? చెప్తాలంటే గట్టిగా స్తోత్రం చేస్తే చెప్పేస్తా, ముగించేస్తాను. మీరు గట్టిగా చెప్పాలి, మనస్ఫూర్తిగా చెప్పాలి. యేసు ప్రభువుకి. ఇది మనస్ఫూర్తిగా చెప్పటమా? కాదు, మనస్ఫూర్తిగా చెప్పాలి. యేసు ప్రభువుకి. నేను ఇప్పుడు అంటున్నా, నేను అసలు ఇవ్వను, నేను కష్టపడ్డా, నేను సంపాదించుకున్నా, నేను దేవుడికి ఎందుకు ఇవ్వాలని అంటాను. నేను ఒక మాట చెప్తాను, ఎందుకు ఇవ్వాలో కూడా చెప్తాను. ఆలోచించి నువ్వు ఎందుకు ఇవ్వాలి అని అనే విషయాన్ని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు నీకు 2 చేతులు 2 కాళ్ళు ఇచ్చాడు, ఇవ్వలేదా? ఇచ్చాడు. ఇచ్చాడు కాబట్టి నువ్వేం చేసావు? పని చేసావు కదా. నీకు ఆ పని చేయటానికి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. కంటి చూపుతోనే దేవుడు నీకు 2 కళ్ళు ఇచ్చిన దానికి చూస్తూ నీకు ఇవ్వబడినటువంటి శక్తిని వాడుకుంటూ 2 చేతులు 2 కాళ్ళు ఆడితే గాని మన నోట్లోకి ఏం వెళ్ళదో. 5 వేళ్ల ముద్ద నోట్లో దిగాలి అని అంటే పని చేయటానికి 2 చేతులు 2 కాళ్ళు 2 కళ్ళు, పని చేయటానికి శక్తిని దేవుడు ఇచ్చాడు. ఇది లేని వాళ్ళు ఉన్నారా లేరా? కళ్ళు లేకుండా సంపాదించుకునేటువంటి ఆ సామర్థ్యము లేక రోడ్డు మీద ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు వారి లెక్కలో నువ్వు ఉన్నావా? లేవు కాబట్టి నీకు ఇచ్చిన, నువ్వు పని చేసుకోవడానికి శక్తి ఇచ్చింది ఆయనే, 2 చేతులు 2 కాళ్ళు ఇచ్చింది ఆయనే. నువ్వు వ్యాపారంలో అభివృద్ధి పొందటానికి, లేదా పొలముల్లో అభివృద్ధి పొందటానికి, పశువుల మందలో అభివృద్ధి చెందటానికి లేదా ఆశీర్వదించింది ఎవరు? ఆయనే. కాబట్టి ఇప్పుడు ఈ ఆశీర్వాదములన్నీ కూడా ఎవరిని బట్టి చెప్పండి? దేవుడిని బట్టి. ఇప్పుడు ఈ ఆశీర్వాదములన్నీ దేవుడు మనల్ని ఆశీర్వదించాడు కనుక, ఇప్పుడు ఈ ఆశీర్వాదం ఆయనది కనుక మనము దేవునికి ఇవ్వాలి. ఏమా అర్థమైందా ఈ మాట? ఎందుకు ఇవ్వాలి అని అంటే, శక్తి, ఆరోగ్యము, ప్రాణం. అంతే కదా. నీలో నాలో ప్రాణం ఉందంటే ఎవరు భిక్షది? దేవుడు పెట్టింది కదా. ప్రాణం లేనోడు ఎక్కడ పని చేస్తాడు? పక్షవాయుతో ఉన్నోడు ఎక్కడ పని చేస్తాడు? కళ్ళు కనపడినోడు ఏం పని చేస్తాడు? ఒక చెయ్యి ఒక కళ్ళు ఎట్లా పని చేయగలరు? పని చేయలేరు కదా. కానీ ఇవన్నీ దేవుడు నీకు ఇచ్చాడు అంటే అది ఎవరు ఇచ్చినట్లు? దేవుడు ఇచ్చినట్లు. కాబట్టి ఆయనకు అందుకునే నమ్మకంగా ఇవ్వాలి. కాబట్టి ఇది 3వది. ఆఖరిగా ఒక మాట చెప్తాను. దేవుడు ఆ కాలంలో ఎలాంటి మనస్సులు సంఘంలో దేవుడు వారికి ఇచ్చాడు అని అంటే, అపోస్తల కాలం నాడు వాళ్ళు చేసిన పని అయితే మీరు ఖచ్చితంగా చేయలేరు. ఏమా ఇప్పుడు ఒక మాట అడుగుతా. మీ పొలము, మీ స్థలము, మీ ఆస్తిపాస్తులు ఎవరైనా ఇస్తారా? నువ్వు ఇస్తావా? గట్టిగా స్తోత్రం చెప్పండి యేసు ప్రభువుకి. నీకు బాగా 10 ఎకరాల పొలం ఉంది, నువ్వు నాకు ఇస్తావా? నీకు ఒక మంచి ఇల్లు ఉంది, నువ్వు నాకు ఇస్తావా? నీకు బంగారం ఉంది, నాకు ఇస్తావా? నాకు ఇస్తావా అంటే దేవునికి ఇస్తావా? ఉచితంగా ఇవ్వగలవా? ఇచ్చే మనసు నీకుందా? ఎంతమందికి ఉంది? అసలు ఉంటే కదా అని అంటావేమో. అది కాదు. అసలు ఒకవేళ ఉన్నా లేకపోయినా నువ్వు ఇస్తావంటావా ఇవ్వనంటావా? ఇది అసలు ఎవరు మాట్లాడట్లా. నిశ్శబ్దం రకరకాల అర్థాలు తీసుకొస్తే ఇస్తావా ఇవ్వ? న్యాయంగా చెప్పాలంటే దేవుని దగ్గర దాపరికాలు ఏంటట? నేను ఇవ్వను అన్నోళ్ళు చేతులు ఎత్తండి, ఆ ఇవ్వన్నోళ్ళు మంచిగా చేతులు ఎత్తాలి. పోనీ ఇస్తా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. పోనీ మిగతా వాళ్ళు ఎవరో కూడా దేవునికి ఇవ్వంటున్నారు కదా, ఎవరు కదా. ఒకవేళ నువ్వు ఇస్తానంటే నువ్వు ఇంటికి వెళ్ళు, నీ కొడుకు ఊరుకుంటాడు. ఏం చూడు,
ఓ ఏయ్, దేవుడికి ఇస్తావా? నాకు ఇవ్వకుండా ఎవరికి ఇస్తా? దేవుడికి ఇస్తావా? నీ కొడుకు ఒప్పుకుంటాడా? నీ కూతురు ఒప్పుకుంటుందా? అసలు ఇంట్లోకి రానిస్తారా? ఏడకొచ్చి పడతారా తెలుసా అందరిగా? ఏడకొచ్చి పడతారు. విజయ్ బాబా ఏమంటూ వాక్యం చెప్పావు, ఆవేశంగా ఇచ్చానయ్యా, ఇప్పుడుగా రోజు నా పనేంటిగా, రండి తినండి వెళ్ళండి. ఇప్పుడు ఇదే ఆశ్రయం అయింది కదా, అంతే కదా. ఒప్పుకుంటారా ఇంట్లో వాళ్ళు? నీకు ఇవ్వాలన్న మనసున్న ఎవరు ఒప్పుకోరు? ఇంట్లో కొడుకులు కూతుర్లు అంత పంపకాలు సరిగ్గా చేయలేదు నాకు అని అంటారా? అనరా? స్తోత్రం చెప్పండి గట్టిగా యేసు ప్రభువుకి. ఎంత బాగా చెప్పారు, గట్టిగా చెప్పండి యేసు ప్రభువుకి. నీకు ఇవ్వాలనుకున్నా నువ్వు ఇవ్వలేవు ముందు. ఒకవేళ నువ్వు ఇచ్చినా నువ్వు మళ్ళీ ఎవరు ఊరుకోరు? పై వాళ్ళు ఊరుకోరు, అంటే మన కింద వాళ్ళు సంతానం ఒప్పుకోదు. కానీ ఒక గొప్ప మాట చెప్తా. అపోస్తుల కాలము నాడట కొందరు వారి ఆస్తులను వారి ఆస్తులను, పొలములను, స్థలములను, స్థిర ఆస్తులు అన్నిటినీ కూడా అమ్మేసి, అయ్యా మీరు సేవలో అభివృద్ధి చెందుతున్నారు, ఇప్పుడిప్పుడే అపోస్తులుగా మీరు స్థిరపడి దేవుని సంఘాలను కట్టుకుంటున్నారు, కాబట్టి మా యావదాస్తి మొత్తము కూడా అమ్మాము, ఈ ఆస్తి పాస్తులన్నీ మీ పరిచర్యలోకి వాడండి అని ఆ డబ్బంతా తీసుకొచ్చి వారి స్థిర ఆస్తులు అమ్మేసి అపోస్తుల పాదముల యొద్ద పెట్టి మీరు సేవ చేయండి, మేము నడిపిస్తామని ఆ కాలంలో స్త్రీలు నిలిచారట. ఇది కదా నిజమైన త్యాగం. చేయగలరా ఎవరైనా? ఈ ధైర్యం చేయగలరా ఎవడైనా? ఉందా అంత ధైర్యం, సామర్థ్యం? అంత బలంగా చెప్పగలరు నేను ఇచ్చేస్తాను ఎవడైనా ఉన్నాడా? మీరు దండేసి దండం పెడతా ఇక్కడ. ఎవరైనా ఇవ్వగలరా? ఎవరు ఇవ్వలేరు, ఎవరు కూడా ఇవ్వలేరు. అది ధైర్యంగా నేను చెప్పగలను. కానీ ఆ కాలంలో అలాగనే ఇచ్చారని రాయబడి ఉంది. చూడండి ఒకసారి అపోస్తల కార్యం 4:34 చదువు. ఒక మనసు అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 34వ వాక్యం. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. గట్టిగా స్తోత్రం చెప్పండి యేసు ప్రభువుకి. ఇప్పుడు వాళ్ళు చేసిన పని ఏంటట? భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటిని తెచ్చి అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చును. అలాగ చేస్తూ వచ్చారట కొంతమంది. చూడండి ఆ మనసు ఎక్కడ, మన మనసు ఎక్కడ? కాబట్టి ఇక్కడ నేను చెప్తున్న మాట ఏంటంటే, దేవుడిచ్చిన దాన్ని వాళ్ళు సంతోషంగా ఇచ్చారు. నువ్వు దేవుడిచ్చిన దాన్ని నువ్వు ఆశీర్వదించబడిన కొలది దేవుడికి ఎలాగో ఎప్పుడు ఇచ్చినా, ఎంత ఇచ్చినా, ఏది ఇచ్చినా ఎలాగ ఇవ్వాలి? నువ్వు దేవునికి చెప్పాలి. ఎలాగ ఇవ్వాలి? సనుక్కుంటూ కొనుక్కుంటూ ఇవ్వాలా? బలవంతంగా ఇవ్వాలా? సంతోషంగా ఇవ్వాలా? సంతోషంగా ఇవ్వాలి. నిశ్చయించిన కొలది దేవుడికి నువ్వు సంతోషంగా ఇవ్వాలి. సంతోషంగా ఇచ్చేవాడు దేవుడిని ఆశీర్వదిస్తాడనే మాటను మనం చూసాం. విస్తారంగా ఇచ్చేవాడు విస్తారంగా దీవించబడతాడనే మాటను చూసాం. అంతేకాదు ఇక్కడ ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, వారిలో త్యాగ మనసు, త్యాగ బుద్ధి కలిగిన వారి దేవుని దగ్గరికి సంతోషముగా తీసుకొచ్చి వారి స్థిర ఆస్తులు, ఇళ్ళు, పొలాలు అన్ని అమ్మి అపోస్తుల పాదముల యొద్ద పెట్టినటువంటి, త్యాగము చేసినటువంటి ఆ అపోస్తుల కాలం నాటి ఆ సంఘములు అలా చేశారు. ఎంత గొప్పవారు వాళ్ళు. సరే, మొత్తానికి ఏదైనా కానీ ఇక్కడ నేను చెప్పొచ్చేదల్లా ఒకటే, ఇచ్చేది దేవునికి ఎలాగేవో సంతోషంగా ఇస్తే నువ్వు ఆశీర్వదించబడతావు అనే మాటని చెప్పడానికి ఇవన్నీ చూపించి, ఇలాంటి త్యాగము చేసేవారు కూడా ఆ కాలంలో ఉన్నారు, ఈ కాలంలో లేరు, కనపడరు. ఎందుకంటే అప్పట్లో వాడిని దేవుడిని ఆధారంగా చేసుకుని బతికారు. అయితే దేవునికి ఇచ్చామనుకున్నారు, దేవుడే వారిని పోషించారు. ఆ రీతిగా ఇచ్చిన వారిని కూడా దేవుడు ఆశీర్వదించాడు అనేటువంటి మాటను కూడా మనం చూస్తాం. గట్టిగా స్తోత్రం చెప్పగలరా యేసు ప్రభువుకి, యేసు రక్తమునకు, త్రియేక దేవునికి ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. దేవుడికి ఎలాగిస్తావు? సంతోషముగా. చెప్పండి, ఎలాగిస్తావు? సంతోషముగా నీవు దేవునికి సమర్పించు. ఏది ఇచ్చినాక ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఉంటున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రభు, కృప కలిగిన మా యేసయ్య, మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు ప్రభు. అయ్యా, ఈరోజు వాక్యంలో మీరు చెప్పబడిన రీతిగా తండ్రి, మొట్టమొదట అర్పణ, మొట్టమొదట దశమ భాగం, అలాగనే ఏ రీతిగా మేము ఇవ్వాలో, ఏ రీతిగా మీకు సమర్పించాలో, ఏ రీతిగా మీకు అర్పణ తేవాలో అనేటువంటి విషయాలు మాతో తేటగా మాట్లాడిన తండ్రి, మీకు మగదా
ఇచ్చేది ఏదైనా సంతోషముగా ఇవ్వాలనేటువంటి వాక్యాన్ని మాకు తెలియపరిచారు. అయ్యా, ఇబ్బంది పడుతున్నావు, బాధపడుతున్నావు, దిగులు పడుతున్నావు, బలవంతంగానో సనుక్కుంటున్నో కాదు, మీరిచ్చే అర్పణ హేబేలు సమర్పించినట్లుగా సంతోషముగా అపోస్తల కాలము నాడు వారు సమర్పించిన సమర్పణల వలె సంతోషముగా ఇవ్వాలి, సంతోషముగా ఇచ్చివాడని దేవుడు ఆశీర్వదిస్తాను అనేటువంటి మాటల్లో మాతో మాట్లాడిన తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరిని కూడా అభివృద్ధి పరచండి, సమృద్ధి అయినటువంటి జీవితాలను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకొంచున్నాను ప్రభువా. ఏ కుటుంబంలో, ఏ గృహంలో కూడా కొరత లేకుండా ఉన్నట్లు సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరిపైన మీ ఆత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరిని బలపరచమని, మంచి ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని, కుటుంబంలో క్షేమము, గర్భఫలం దయచేయమని ఏ సత్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పాట పాడిన తర్వాత యేసు రక్తము ద్వారా బాగుపడిన వారు, స్వస్థపడిన వారు,